కొద్దిగా జరగండి, మీకే ఉంది కెమెరా మొత్తం. లేదు మీకుంది. ఓకే, సో హాయ్ హలో, నేను మీ స్వాతి నాయుడు. హౌ యూ? సో నా అంటే రీసెంట్లీ మీరు వీడియోస్ చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ వచ్చేసి నేను విజయనగరం ఎక్కడ ఉన్నాను? విజయనగరం నియర్ బై ఉన్నాము. నా ఫ్రెండ్ కూడా వస్తుంది. అండ్ యాక్చువల్లీ షో నేమ్ ఈజ్ మెన్షన్ హౌస్ మై హౌస్ ఎవ్రీబడి వెల్కమ్ జఫాస్. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, నిన్ననే అందరి ఎంట్రీస్ అనేవి హౌస్లోకి అయ్యాయి. సో హీస్ ద హోస్ట్ నాగేంద్ర గారు. ఓకే, అండ్ రాకేష్ మాస్టర్ గారు హెడ్. వావ్, మాస్టర్ గారు అయితే సో హ్యాండ్స్, కానీ ఐ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సో నేను చాలా అంటే లైక్ హై బై అంతే ఉంది. అండ్ నా రూమ్మేట్ నా ఫ్రెండ్ అక్షయ ప్రిన్సీ. ఓకే, అండ్ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, నేను చెప్తాను వాళ్ళందరూ. ఆవేశం స్టార్ నరేష్, హీ సో క్లోజ్ టు మీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వచ్చేసి లాఫింగ్, హీ గాన్ ఆల్రెడీ. అండ్ అగ్గిపెట్టే మచ్చ మీరు చూసారు ఆల్రెడీ, మా కిస్సింగ్ సీన్స్ అంతా. హీస్ ఆల్సో గుడ్ పర్సన్ విత్ మీ. అండ్ వచ్చేసి దయా, హీస్ ఆల్సో సో గుడ్ పర్సన్. హీ అండర్స్టాండ్ మీ అ లాట్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. అండ్ పుల్లయ్య, హీ సో కంజూస్, అందరితో వీడియోస్ తీస్తాడు, నాతో అయితే తీయడు. ఓకే, అండ్ వచ్చేసి ఇంకొకళ్ళు వచ్చేసి శ్రీహరి గారు, హీస్ గుడ్ పర్సన్, హై బాయ్ లైక్ దట్. అండ్ ఇంకెవరున్నారు ప్రిన్సీ, ఇంకెవరున్నారు? 10 కంటెస్టెంట్స్ అయిపోయారా? అండ్ ఇంకొక ముఖ్య పర్సన్ మా వీడియో తీసే చందు ఆల్సో. సతీష్ ఆల్సో సో గుడ్ పర్సన్. సతీష్ కూడా నాతో వీడియోస్ తీసుకోవట్లేదు. సున్షిత్, యాక్చువల్లీ హీస్ లుకింగ్ లైక్ అ మహేష్ బాబు. అంటే లైక్ కొందరు ఆర్టిస్టులు ఏంటంటే న్యాచురల్గా వాళ్ళు కొంత మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కదా, అలా హీ లుక్ సో గుడ్, హీ సో కూల్. అంటే అందరూ ఏదేదో అనుకుంటారు, అంటే షూట్స్లో ఇప్పుడు ఈవెన్ నేను కూడా షూట్స్లో ఏం చేస్తాను అనేది పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో దట్ ఈస్ డిఫరెంట్. సో హీ సో గుడ్ పర్సన్, నాకైతే మంచిగా అనిపించారు. సో అలా ఉంది మా షో, చాలా మంచిగా ఉంది. వీ ఆల్సో హ్యాపీ ఎంజాయింగ్. చాలా టైమ్స్ చాలా బోర్ కొడుతుంది. ఈయన ఎలా అంటే మమ్మల్ని మొత్తం ఇట్లా మీరు రూమ్లోనే ఉండాలి, మీరు బయటికి రాకూడదు, ఎవరు వచ్చి మీతో మాట్లాడకూడదు, మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఇంకొక రోజు అయితే ప్లాస్టర్ తెచ్చి ఇట్లా మొత్తం ముందే మీకు తెలుసు నాకు ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఇట్లా ఎగురుకుంటూ ఉండాలి, ఎవరు వస్తే హాయ్ చెప్పకూడదు. అలా పంపించడం వల్ల ఏమవుతుంది? డిస్టర్బెన్స్, పబ్లిక్ న్యూసెన్స్. ఈయనొక్కలతోనే మాట్లాడాలి, ఈయనొక్కలతోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు. సెల్ఫిష్ పర్సన్. సరే, కనీసం ఎవరైనా అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా మీరు ఆపేయండి, మీరు మాట్లాడకండి, హీ విల్ టెల్ లైక్ దట్ అనమాట. ఓకే, కొంతమంది కొంతలా ఉంటారు, బట్ నేనైతే అందరితో అడ్జస్ట్ అవుతాను కదా. ఆల్మోస్ట్ ఇక్కడ నేను అందరికీ హగ్ ఇచ్చాను. షోలోనూ చూసారు అందరూ, లేదా రేపు అప్లోడ్ అవుతుంది, షోలో కూడా ఇచ్చాను, షో లేకపోయినా కూడా ఇచ్చాను. ప్రిన్సీకి అయితే మొత్తం అనమాట. టేక్ కేర్ అండ్ ప్లీజ్ వాచ్ బిగ్ బాస్ లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని మేము వెరైటీగా కండక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇందులో స్వాతి నాయుడు గారిని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మేము కామెడీ పర్పస్ ప్లస్ దేర్ ఆర్ సమ్ రీజన్స్, సో వీ హ్యావ్ టేకెన్ హర్. యాక్చువల్లీ ఈ మధ్య నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట. అయితే ఏంటంటే నాకు అన్నీ కూడా ఫుల్ దొరికాయి, అంటే యూ కెన్ అండర్స్టాండ్ రైట్, ఫుల్. సో అవి ఇంకా ట్యాగ్లు కూడా పీకలేదు. ఇంతకుముందు అంతా ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేసి నాకు కావాలని అవి కూడా తెచ్చుకున్నా, కానీ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ వన్స్. ఫుల్ ఉన్నవి యూజ్ చేసుకోకుండా అంత హాట్ ఉండేవి మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఒక గోవాకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఒక గోవాలో మాత్రమే నేను నాకు నచ్చినట్టుగా కాస్ట్యూమ్ వేసుకుంటూ ఫ్రీగా ఉంటాను అనమాట. సో అంత ఫ్రీగా అనిపించాను. అండ్ యూ నో దట్ పబ్లో తప్ప బయట ఎక్కడ డ్రింక్ చేయను, చాలా కంఫర్ట్ ఉంటాను. అలాంటిది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ తాగింది, అది అన్ని అబద్ధాలు చెప్తుంది.
ఎంత వేస్ట్ కానీ స్వాతి నాయుడు గారు సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు పూల్లో దిగాక నాకు అనిపించింది డ్రింక్ చేయాలని. పక్కా అప్లోడ్ చేసి డోంట్ వరీ. సో అయితే చేస్తుంది ఏంటంటే తెలియదు దానికి ఏమి లేదు, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఏమి లేవు. కుండెడు తాగి లీటర్ తాగింది, నైట్ 2 లీటర్లు తాగింది, రాత్రి 1 గంట వరకు ఈ స్విమ్మింగ్ పూల్లోనే చచ్చింది. అది అలాంటి క్యాండిడేట్. అది దానికోసం మీకు చెప్పాల్సిన పనే లేదు. అది ఎట్లా అంటే తెలుసు కదా, శృంగార వీర నారి. అది యూట్యూబ్ గూగుల్, అది గూగుల్ స్టార్. సో మీకు సున్షిత్ తెలుసు కదా, సో ఆయన ఎలా మాట్లాడతారు, ఈమె సున్షిత్ 2 అనమాట. అంటే ఈమె మాట్లాడేవన్నీ అబద్ధాలు, బట్ వినడానికి బాగానే ఉంటాయి, వినంతసేపు ఎంజాయ్, బట్ దాంట్లో నిజమేమి ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పూల్లో దిగిన తర్వాత నాకు ఎందుకో మూడు అనిపించింది డ్రింక్ చేద్దామని. సో ఆల్రెడీ మేము వేరే దగ్గర ఉన్నాం, రిసార్ట్ దగ్గర, బట్ అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వేరే దగ్గరికి వచ్చాం కదా. సో హీ అండర్స్టాండ్ మీ వెరీ వెల్. ఐ సెడ్ నా దయా గుడ్ పర్సన్. సో హీ బ్రింగ్ మీ ఆల్కహాల్. నేను అనుకున్నా అందరు అబ్బాయిలు ఇదే అడుగుతారు, ఇదే తెస్తారు, బట్ నాకు అవసరం లేదు. అంత సీన్ లేదండి. ఐ డోంట్ డ్రింక్. మేము ఆల్రెడీ మాస్టర్ గారు నన్ను అడిగినప్పుడు ఆల్రెడీ చెప్పేసాము. చెప్పిన తర్వాత తీసుకుని వచ్చావు. దీనికి అది ఎప్పుడు ఎప్పుడైనా నిన్న కాదు, నేను ఫస్ట్ డే ఏదైనా అడగకుండా ఎవరైనా ఏదైనా ఇస్తారు కదా, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నిన్న కాదు, నేను ఫస్ట్ డే గురించి మాట్లాడుతున్నాను. సో అది పెట్టుకున్న తర్వాత దెన్ ఇక్కడ పూల్లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది డ్రింక్ చేయాలని. నేను కొద్దిగా డ్రింక్ చేసి ఇక్కడ పెట్టా బాటిల్. ఈలోపు అగ్గిపెట్ట మచ్చ వచ్చి నా బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు తెలుసా. నేను అయ్యో నా బాటిల్ వెళ్ళిపోయినా అనేసి ఇంకా మాస్టర్ నేను ఇట్లా సీక్రెట్ గా చేద్దాం అనుకున్నా, మొత్తం అది ఇది అయిపోయింది అనమాట. అండ్ నిన్న కూడా ఇచ్చారు కానీ అప్పటికి నాకు ఇంకా మూడ్ లేదు తాగాలని. ఈమె చెప్తుంది కదా, సో ఇంత బాటిల్లో పోసి అది అక్కడే ఉంది ఇప్పటికి కూడా. ఆవేశం 2 సార్లు వచ్చాడు దానికోసం. అది నువ్వు నాకు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఒరే బాబు రేపు నాకేంటి పరిస్థితి, ఒకవేళ రేపు నాకు మూడ్ అనిపిస్తే తాగాలని అని చెప్పేసి. సో అట్లా జరిగింది. అండ్ ప్రిన్సీ ఫస్ట్ నన్ను ఏమన్నా తెలుసా, స్వాతి నాయుడు గారు అంది. నెక్స్ట్ డే ఏముందో తెలుసా, స్వాతి మేడం స్వాతి అంది. ఈ రోజు ఏమంటుందో తెలుసా, దానికి పెట్టండి కెమెరా చెప్తుంది. ఏం కాదు పర్లేదు, నో ప్రాబ్లం. ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ ఏం చెప్తావు నువ్వు, తర్వాత ఇప్పుడు ఏం పిలుస్తున్నావు నన్ను? ఏదైనా స్వాతి గారు అని పిలుస్తున్నావా? ఏది నువ్వా? ఫోన్ కనబడొద్దు, ఫోన్ లో ఏముంది మళ్ళీ కనిపిస్తుంది. కాదు స్వాతి అని పిలుస్తున్నావా నువ్వు నన్ను? పిలు. స్వాతి నాయుడు గారు. ఎప్పుడైతే ఆమె స్వాతి నాయుడు గారు అని ఒకరు పిలుస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఆమె కొద్దిగా కోపంగా ఉందని అర్థం. కోపంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సీరియస్ గా చెప్పినప్పుడు మాత్రం నాయుడు గారు, స్వాతి నాయుడు గారు అట్లా పిలుస్తుంది. లేదనుకో ఇగో 2 చెవులు తుప్పు వదిలిపోయేలా మాట్లాడుతుంది. అండ్ అసలు లైఫ్లో నన్ను ఇప్పుడు దాకా ఎవరు అట్లా అన్ని మాటలు అనమాట. వాయమ్మో, ఓకే నాకు ఒక సిస్టర్ ఉంటే మేబీ అట్లా క్లోజ్గా ఉండేదేమో అనేసి. ఇంకా ఇదే నా సిస్టర్, కానీ అది నన్ను యాక్సెప్ట్ చేయదు, నాతో ఒక రీల్ కూడా తీసుకోదు. ఇట్స్ ఓకే, ప్రపంచం అంతా నన్ను ఇన్నారా ఏమే వషే గిషే స్వాతి నాయుడు గారు ఎక్కడ వచ్చింది, ఇది రియాలిటీ అట్లుంటది అనమాట. అట్లా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వాతి నాయుడు గారు షీఈ్ వెరీ గుడ్. అండ్ ఇంకొక మాటలు చెప్పాలంటే షీఈ్ నాట్ దట్ మచ్ కన్నింగ్. ఓకే, షీఈ్ వెరీ గుడ్ పర్సన్. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక నిజం చెప్తాను నేను. ఈ నిజం తెలిసిన తర్వాత మేబీ ప్రిన్సీ నన్ను కొట్టిద్దేమో నాకు తెలీదు. ఈ నిజానికి సాక్ష్యం ఈయన కూడా ఉన్నారు. అది ఏమైందంటే యాక్చువల్లీ మొన్న ఈమె అక్కడ బట్టలు ఆరేసింది. బట్టలు ఆరేసినప్పుడు ఏమైందంటే బాగా గాలి వచ్చింది అనమాట. బాగా గాలి వచ్చినప్పుడు తన పర్సనల్ ఐటమ్ ఒకటి కింద పడింది. నేనేమో చేసుకుని కూర్చున్నా, నేను చూడలే ఎక్కడ పడిందో తెలియదు. ఇంకోటి మా బాయ్ ఫ్రెండ్ దయాది కూడా ఏదో పడిందంట, నేను చూడలే. ఇంకా ఒక ప్యాంటు ఒక టీషర్ట్ కూడా గాలికి ఎగురుతుంటే నేను పట్టుకోబోయినా, జప్పట్ జారేసి కింద పడిపోయినాయి. అట్లా జరిగింది. ఇక అట్లా జరిగింది. అట్లా కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటాయి అంతే. నేను కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తా సరదాగా అట్లా అనమాట. సో నాకు చూపించమంటే ఒక ఐటమ్ తను చూపించలేదు, ఆ ఐటమ్ ఏముందో తెలుసా వచ్చి, ఇదిగో నువ్వు చూపించమంటే చూపించలేదు, నాశనం అయిపోయింది ఐటమ్. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఆరబెట్టుకుంది. నాతో ఓపెన్గా ఉండొచ్చు ఎవరైనా, నా దగ్గర సీక్రెట్స్ అవన్నీ పనికిరావు తెలుసా. మీ అందరి హ్యాపీనెస్ కోసం నేను వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నా. నెట్ అయిపోతుంది, ఇక్కడ వైఫై లేదు, టీవీ లేదు, ఏం లేదు, బోరింగ్ కొడుతుంది. బట్ అయితే కూడా నా సాక్రిఫైషన్ ఎలా ఉంటుందంటే జనాలు చూడాలి వీడియోలని హాట్గా అప్లోడ్ చేస్తున్నా. కామ్గా 2 చేతులు ఇట్లా పెట్టుకుని కూర్చుంటున్నా. నెక్స్ట్ టైం ఈ పర్సన్ లేకుండా చేస్తా, మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఈ పర్సన్ కనీసం ఫోన్లో వాళ్ళతో కూడా నన్ను మాట్లాడట్లేదు వీడియోలో.
ఎంతైనా రేపటి వరకు కదా, ఆ తర్వాత నేను ఫ్రీ బర్డ్, నన్ను ఎవ్వరు ఆపలేరు.